వెల్కమ్ టు ఆర్ఎస్ అకాడమీ. మీ లెజెండ్ స్వామి కర్నూల్. మనం ఈరోజు జరుగుతున్న ముఖ్యంగా జరిగిన జాతీయ, అంతర్జాతీయ, ప్రాంతీయ అంశాలతో పాటు వ్యక్తులు, పుస్తకాలు ఏవైనా ఉంటే అంశాలను మనం చెప్పుకుందాం. ఓకే, మనకి ముఖ్యంగా ఆర్ఎస్ అకాడమీ ప్రతి వారం కూడా ఆదివారం రోజున గ్రాండ్ టెస్ట్ అనేది నిర్వహించడం జరుగుతుంది. ఓకే, అలాగా దాంతో పాటు మనకి ఈ సోమవారం మెగా డెమో కూడా ఉండడం జరుగుతుంది మనకి. దాని తర్వాత చూసుకుంటే ఈ రోజు కరెంట్ అఫైర్ లో భాగంగా మనము ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్, ఏపీ గవర్నమెంట్ అనేది కరెంట్ అఫైర్ లో ఉండడం జరుగుతుంది. ఏమిటి అని చూసుకుంటే వైఎస్ఆర్ కళ్యాణమస్తు, దాంతో పాటు వైఎస్ఆర్ షాదీ తోఫా అనే పథకాన్ని, ఒక సంక్షేమ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఏమిటి అంటే వైఎస్ఆర్ కళ్యాణమస్తు, వైఎస్ఆర్ కళ్యాణమస్తు మరియు వైఎస్ఆర్ షాదీ తోఫా అనే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. ఈ పథకం ఎప్పటి నుంచి అమల్లోకి రానుంది అంటే అక్టోబర్ 31వ సంవత్సరం, అక్టోబర్ 31, 2022 నుంచి ఈ పథకం అనేది అమల్లోకి రానుంది. ఏమిటి ఈ పథకం యొక్క ముఖ్యమైన అంశాలు ఏమిటి అని చూసుకుంటే, ఈ పథకం బొడుగు బలహీన వర్గాలు, దాంతోపాటు షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలకు సంబంధించి ఎవరైతే పెళ్లి చేసుకుంటారో వాళ్ళకు సంబంధించిన పథకం. దీనికోసం పెళ్లి కానుకగా ప్రభుత్వం అనేది కాస్త మనీని అందించడం జరుగుతుంది. ఏమిటి అంటే ఎస్సీ మరియు ఎస్టీ వాళ్ళు, ఈ యొక్క షెడ్యూల్ కులాల వాళ్ళు, షెడ్యూల్ తెగల వాళ్ళు, షెడ్యూల్ ట్రైబల్, షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళు చూసుకుంటే, ఓకే, షెడ్యూల్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబల్స్ వాళ్ళు ఎవరైనా పెళ్లి చేసుకుంటే వాళ్ళకి 1,00,000 రూపాయలు, 1,00,000 రూపీ అనేది పెళ్లి కానుకగా ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ ఎవరైనా కులాంతర వివాహం చేసుకుంటే, ఎస్సీ వాళ్ళు గాని ఎస్టీ వాళ్ళు గాని ఎవరైనా కులాంతర వివాహాలు చేసుకుంటే, ఎస్సీ గాని ఎస్టీ గాని వాళ్ళకి 1,20,000 రూపాయలు గవర్నమెంట్ చెల్లించనుంది. ఒకవేళ బీసీ, ఈ బ్యాక్వర్డ్ క్యాస్ట్ వాళ్ళు ఎవరైనా ఈ యొక్క మ్యారేజ్ చేసుకుంటే, ఆ మామూలు మ్యారేజ్ చేసుకుంటే వాళ్ళకి ఎంత అంటే 50,000 రూపాయలని గవర్నమెంట్ అనేది పెళ్లి కానుకగా చెల్లించడం జరుగుతుంది. అదే కులాంతర వివాహం చేసుకుంటే, కులాంతర వివాహం బీసీ వాళ్ళు ఎవరైనా చేసుకుంటే వాళ్ళకి 75,000 రూపాయలు, 75,000 రూపాయలు గవర్నమెంట్ అనేది చెల్లించనుంది అని ప్రకటించడం జరిగింది. ఓకే, కాబట్టి మనకి ఇక్కడ నుంచి ఆంధ్రప్రదేశ్ గ్రూప్స్ గానీ, ఎస్ఐ కానిస్టేబుల్ లో గానీ, డిఎస్సి సంబంధించిన ఎగ్జామ్ లో పడబోయే బిట్, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇటీవల పెళ్లి కానుకగా ప్రారంభించిన పథకం వైఎస్ఆర్ కళ్యాణమస్తు, వైఎస్ఆర్ షాదీ తోఫా. ఈ పథకం ఎప్పుడు ప్రారంభం అవుతుంది అంటే అక్టోబర్ 31 నుంచి మనకి ప్రారంభం అవ్వడం జరుగుతుంది అని చెప్పవచ్చు, 2022. అయితే ఎస్సీ ఎస్టీ వాళ్ళు పెళ్లి చేసుకుంటే వాళ్ళకి, అంటే ఎస్సీ వాళ్ళు వాళ్ళ మ్యారేజ్ చేసుకోవడము, ఎస్టీ వాళ్ళు వాళ్ళ అదే క్యాస్ట్ లో చేసుకునే వాళ్ళకి 1,00,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. లేదా ఎస్సీ ఎస్టీ వాళ్ళు కులాంతర వివాహాలు, అంటే ఒక ఎస్సీ కేటగిరీ వ్యక్తి ఇంకో కేటగిరీలో ఉన్న వ్యక్తిని పెళ్లి చేసుకోవడం, ఎస్సీ కేటగిరీ వ్యక్తి కూడా ఇంకో కేటగిరీలో ఉన్న వ్యక్తిని పెళ్లి చేసుకుంటే ఆ యొక్క వాళ్ళకి 1,20,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే బీసీ వాళ్ళు చూసుకుంటే వాళ్ళకి పేదలకు ఇచ్చే కానుకగా 50,000 రూపాయలు పెళ్లి కానుక ఇస్తారు. ఆ బీసీ కూడా వేరే అదర్ క్యాస్ట్ లో వాళ్ళని పెళ్లి చేసుకుంటే వాళ్ళకి 75,000 రూపాయలు ఈ యొక్క పెళ్లి కానుకగా ఇవ్వడం జరుగుతుంది అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ మనకి ఆల్రెడీ తెలిసినదే, 2021 డిసెంబర్ లో మనకి చనిపోయిన వ్యక్తి తమిళనాడు ప్రాంతంలో మన భారతదేశం యొక్క అత్యున్నతమైన సైనిక అధికారి, అదే ఒకప్పుడు ఆర్మీ చీఫ్ జనరల్ గా పనిచేసి కొత్తగా సృష్టించిన ఒక పదవి సిడిఎస్, చీఫ్ డిఫెన్స్ స్టాఫ్. ఎవరు మనకి పాత చీఫ్ డిఫెన్స్ స్టాఫ్ ఎవరు అంటే మనకి బిపిన్ రావత్.
బిపిన్ రావత్ అనే వ్యక్తి మనకి గత సంవత్సరం 2021 డిసెంబర్ లో మనకి ఒక హెలికాప్టర్ ప్రమాదంలో తమిళనాడులోని కన్ననూర్ అనే ప్రాంతంలో చనిపోయాడు. కరెంట్ అఫైర్ బిట్టే. అయితే ఇతను బిపిన్ రావత్ సంబంధించిన ఒక కరెంట్ అఫైర్, అరుణాచల్ ప్రదేశ్ లో మనకి ఒక ప్రాంతం అనేది ఉండడం జరుగుతుంది. అరుణాచల్ ప్రదేశ్. ఈ అరుణాచల్ ప్రదేశ్ మనకి ఈశాన్య రాష్ట్రాలు ఇలాగా ఉంటే, ఈశాన్య రాష్ట్రాల్లో చిట్ట చివరి ప్రాంతం ఈ అరుణాచల్ ప్రదేశ్ లోని కిబుతు. ఈ కిబుతులో మన భారతదేశ సైనిక స్టేషన్ అనేది ఉంది. ఈ సైనిక స్టేషన్ ఇక్కడ ఉండే ఒక 22 నుంచి 24 కిలోమీటర్ల పొడవైన రోడ్డు కూడా ఉండడం జరుగుతుంది. ఈ రెండిటి పేరుని ఏమని మార్చారంటే బిపిన్ రావత్ రోడ్వే లేదా బిపిన్ రావత్ స్టేషన్ గా పేరు మార్చడం జరిగినది. ఓకే, అరుణాచల్ ప్రదేశ్ లో మన భారతదేశ చిట్ట చివరి కొనైన కిబుతు లో ఈ యొక్క చివరి స్టేషన్, ఈ యొక్క ఉండే ఈ సైనిక స్టేషన్ పేరుని ఈ బిపిన్ రావత్ స్టేషన్ అని, దాంతో పాటు ఇక్కడ ఉండే 22 కిలోమీటర్ల అరుణాచల్ ప్రదేశ్ లో రోడ్డుని కూడా బిపిన్ రావత్ రోడ్డుగా మార్చడం జరిగింది. దాని తర్వాత ఎల్ఏసి మీన్స్ లైన్ ఆఫ్ యాక్చువల్లీ కంట్రోల్. ఈ లైన్ ఆఫ్ యాక్చువల్లీ కంట్రోల్ దగ్గర కూడా మనకి ఒక వ్యాలీ ఉంది. ఆ వ్యాలీ పేరే లోహిత వ్యాలీ. ఆ వ్యాలీ పేరు లోహిత వ్యాలీ. ఈ లోహిత వ్యాలీలో ఉన్న ఒక సైనిక స్టేషన్ పేరు కూడా ఏమని మార్చారు అని చూసుకుంటే బిపిన్ రావత్ స్టేషన్ గా పేరు మార్చడం జరిగింది. డైరెక్ట్ గా అడిగే క్వశ్చన్ మనకి, ఇటీవల ఏ ప్రాంతంలోని పేర్లను మార్చాడు అంటే అరుణాచల్ ప్రదేశ్ లోని కిబుతు లోయ లేదా కిబుతు పాస్ లో ఉన్న సైనిక స్టేషన్ పేరు, దాంతో పాటు అరుణాచల్ ప్రదేశ్ లోని ఒక రోడ్డు పేరు కూడా బిపిన్ రావత్ యొక్క పేరుని పెట్టడం జరిగింది. దాని తర్వాత ఎల్ఏసి లైన్ ఆఫ్ యాక్చువల్లీ కంట్రోల్ లోని లోహిత్ వ్యాలీలో ఈ యొక్క సైనిక స్టేషన్ పేరు కూడా బిపిన్ రావత్ స్టేషన్ గా పేరు మార్చడం జరుగుతుంది. ఓకే, మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎక్కడి నుంచి పడుతున్నాయి. ఇతను 2021 డిసెంబర్ 8-9 తేదీలో మనకు చనిపోవడం జరుగుతుంది. ఇతను ప్రయాణిస్తున్న MY-17V5 అనే హెలికాప్టర్ పేలిపోవడం వలన ఇతనితో పాటు 15 మంది దుర్మరణం పాలవడం జరిగింది అని చెప్పడం జరుగుతుంది. ఇతనితో పాటు ఇతని భార్య బిపిన్ రావత్ తో పాటు ఇతని భార్య మధులిక రావత్ కూడా చనిపోయిందని మనము గత కరెంట్ అఫైర్ లో తెలుసుకున్నాము. అయితే మనకి ఇక్కడ నుంచి కరెంట్ అఫైర్ అనేది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో అడుగుతారు. దాని తర్వాత చూసుకుంటే మన భారతదేశంలో ఒక బెస్ట్ అవార్డుగా పిలిచే ఒక అందరినీ ఇచ్చేసే సైమా అవార్డ్స్ 2022 దక్షిణ భారత్ అంతర్జాతీయ సినిమా పురస్కారాలు. దక్షిణ భారత అంతర్జాతీయ సినిమా పురస్కారాలు ఎక్కడ ప్రారంభమయ్యాయి అని చూసుకుంటే బెంగళూరులో ప్రారంభమయ్యాయి. సైమా అవార్డ్స్ 2022 ఎక్కడ ప్రారంభించారు అంటే బెంగళూరులో ప్రారంభించారు. ఖచ్చితంగా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో పడే ఇది. దీనితో పాటు నెక్స్ట్ గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఒక సైన్స్ కు సంబంధించిన ఒక కార్యక్రమం జరిగింది. దాని పేరు సెంటర్ స్టేట్ సైన్స్ కాన్క్లేవ్. దాని పేరు సెంటర్ సైన్స్ కాన్క్లేవ్ అనే దాన్ని. ఓకే, గుజరాత్ లోని అహ్మదాబాద్ లో సెంటర్ స్టేట్ సైన్స్ కాన్క్లేవ్ అనే ప్రోగ్రామ్ లేదా ఒక కార్యక్రమాన్ని మన భారత నరేంద్ర మోడీ వర్చువల్ గా అంటే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దీన్ని ప్రారంభించడం జరుగుతుంది. ఈ సైన్స్ లో అభివృద్ధి తీసుకురావడం కోసం సెంటర్ స్టేట్ సైన్స్ కాన్క్లేవ్ అనే దానిని మోడీ వర్చువల్ గా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించడం జరిగింది.
నాలుగవ పారిశ్రామిక విప్లవం, నాలుగవ పారిశ్రామిక విప్లవానికి నాయకత్వం అనేది భారతదేశం వహిస్తుంది అని కూడా దీంట్లో ప్రకటించడం జరిగింది. అంటే రాబోయే 4వ పారిశ్రామిక విప్లవానికి బాధ్యత వహించే దిశగా భారతదేశం ప్రయాణిస్తుంది అని చెప్పిన వ్యక్తి మన నరేంద్ర మోడీ చెప్పడం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి. అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కడి నుంచి బిట్స్ పడుతున్నాయి అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి చూడండి, మనకి దీన్ని సైమా అవార్డ్స్ అని బెంగళూరులో ప్రారంభించారు. దాని తర్వాత చూసుకుంటే మనకి ఈ అహ్మదాబాద్ లో సెంటర్ సైన్స్ కాన్క్లేవ్ అనే దాన్ని కూడా నరేంద్ర మోడీ ఇక్కడ ప్రారంభించడం జరిగింది మనకి అని చెప్పడం జరుగుతుంది. దాంతో పాటు 36వ జాతీయ క్రీడలు కూడా ప్రారంభమవుతున్నాయి అని కూడా మన గత క్లాసుల్లో చెప్పుకున్నాం. కాబట్టి ఇక్కడ నుంచి నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఏమిటి అని చూసుకుంటే, ఓకే, మనకందరికి తెలిసినది ఆల్రెడీ గతంలో ఇచ్చేసింది నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020. ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని ముందు తీసుకువెళ్ళాలి. దానితో పాటు ఉపాధ్యాయులను సత్కరించే విధంగా లేదా గౌరవించడానికి ఒక పథకాన్ని ప్రారంభించడం జరిగింది. అంటే ఏమిటి అంటే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ, జాతీయ విద్యా విధానము 2020ను అమలు పరచాలి. దాని తర్వాత ఉపాధ్యాయులను గౌరవించే విధంగా దాన్ని ప్రారంభించడం జరిగింది మనకి ప్రధానమంత్రి గారు. ఏమిటి అంటే శిక్షక్ పర్వ్, దాని పేరు ఏమిటి అంటే శిక్షక్ పర్వ్ అనే దానిని ప్రారంభించడం జరిగింది. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని ముందు తీసుకువెళ్ళాలి, దానితో పాటు ఉపాధ్యాయులను గౌరవించాలనే ఉద్దేశంగా శిక్షక్ పర్వ్ అనే దాన్ని ప్రారంభించడం జరిగింది. దానితో పాటు వ్యక్తుల్లో భాగంగా కర్ణాటక సంగీత విద్వాంసుడు అయిన టివి శంకర్ నారాయణ్, కర్ణాటక సంగీత విద్వాంసుడు ఈ యొక్క సంగీత విద్వాంసుడు అయిన టివి శంకర్ నారాయణ్ అనే వ్యక్తి ఏమయ్యాడంటే చనిపోవడం జరిగింది. ఈ టివి శంకర్ నారాయణ్ చనిపోయాడు మనకి. అయితే ఈ యొక్క సంగీత విద్వాంసుడు, ప్రముఖమైన సంగీత విద్వాంసుడు, రీసెంట్ గా కర్ణాటక రాష్ట్రానికి చెందిన వాడు ఎవరు చనిపోయారు అంటే మనకి టివి శంకర్ నారాయణ్. నిన్నటి రోజు చెప్పాం, ఈ యొక్క నాచ్ అనే భోజ్పురిలో నాచ్ అనే నృత్యం చేస్తున్న ఒక వ్యక్తి చనిపోయాడు అని. కాబట్టి అతనికి సంబంధించి మనకి బిట్స్ కూడా చెప్పుకున్నాం. ఇక్కడ కూడా టివి శంకర్ నారాయణ్ కర్ణాటక సంగీత విద్వాంసుడు. ఇతనికి 2003లో మద్రాస్ మ్యూజిక్ అకాడమీ అవార్డు అనేది లభించింది. దాని తర్వాత సంగీత కళా నిధి అవార్డు కూడా రావడం జరిగింది. దాని తర్వాత దీనితో పాటు 2003లో పద్మభూషణ్ అనే అవార్డు కూడా రావడం జరిగింది అని చెప్పవచ్చు. టివి శంకర్ నారాయణ్. ఓకే, ఇటీవల మరణించిన కర్ణాటక సంగీత విద్వాంసుడు ఎవరంటే టివి శంకర్ నారాయణ్. ఇతనికి వచ్చిన అవార్డులు, ఇతని యొక్క ప్రాముఖ్యత కూడా మనం చెప్పుకోవడం జరిగింది. దాని తర్వాత నెక్స్ట్ కెనడా అనే దేశం మనకి కరెంట్ అఫైర్ లో నుంచోవడం జరిగింది. కెనడా క్యాపిటల్ ఒట్టావా. ఈ కెనడా సంబంధించిన ఈ కెనడా అనేది కరెంట్ అఫైర్ లో నుంచోవడం జరిగింది. ఏమిటి సార్ కెనడా అని చూసుకుంటే మనకి ఈ కెనడా యొక్క తదుపరి హై కమిషనర్ గా మన భారతదేశానికి చెందిన ఒక వ్యక్తిని నియమించడం జరుగుతుంది మనకి, సంజయ్ కుమార్ వర్మ. ఓకే, కెనడా తదుపరి హై కమిషనర్ గా ఒక వ్యక్తిని ఎవరు నియమించడం జరుగుతుంది అంటే కెనడా తదుపరి హై కమిషనర్ ఎవరు అని చూసుకుంటే మనకి సంజయ్ కుమార్ వర్మ అనే వ్యక్తి మనకి నియమించబడడం జరిగింది. అంటే నెక్స్ట్ కెనడా
అంటే త్వరలో నియమించబడే వ్యక్తిగా చెప్పవచ్చు. దాని తర్వాత చూసుకుంటే భారత ఆరోగ్య రంగం 2050 నాటికి. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఏమిటి అంటే భారత్ హెల్త్ సెక్టార్, భారత దేశం యొక్క ఆరోగ్య రంగం అనేది 2025 నాటికి ఓకే దాదాపుగా చూసుకుంటే మనకి $50 బిలియన్ చేరుకుంటుంది అని ప్రకటించడం జరిగింది. $50 బిలియన్ అంటే మన భారతదేశం డైరెక్ట్ అడిగే బిట్ ఇక్కడ నుంచి భారతదేశం అనేది ఆరోగ్య రంగంలో 2025 నాటికి ఎన్ని బిలియన్ డాలర్లు చేరబోతుంది? $50 బిలియన్ చేరబోతుంది. లేదా $50 బిలియన్ ఆరోగ్య రంగం ఎప్పటికి చేరబోతుంది అని ప్రకటించబడింది అంటే 2025 నాటికి. దీనికి తెలిపిన వ్యక్తి కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్. ఎవరు అని చూసుకుంటే జితేందర్ సింగ్ గారు తెలియజేయడం జరిగింది. భారతదేశ ఆరోగ్య రంగం 2025 నాటికి $50 బిలియన్ చేరుకోబోతుంది అని ప్రకటించడం కూడా జరిగింది. ఓకే, నెక్స్ట్ ఒక అవార్డు అనేది ఒక రాష్ట్ర సంస్కృతికి రావడం జరిగింది. ఏమిటి అని చూసుకుంటే వెస్ట్ బెంగాల్ రాష్ట్రానికి సంబంధించిన ఈ యొక్క సంస్కృతికి, వెస్ట్ బెంగాల్ సంస్కృతికి ఒక ఇంటర్నేషనల్ ట్రావెల్ అవార్డ్ అనేది వచ్చింది. ఓకే, కాబట్టి ఉత్తమ గమ్యస్థానం సంబంధించి సంస్కృతికి సంబంధించిన ఉత్తమ గమ్యస్థానానికి సంబంధించి అంతర్జాతీయ ట్రావెల్ అవార్డ్ 2023 అనేది రావడం జరిగింది. ఏమిటి అంటే వెస్ట్ బెంగాల్ సంస్కృతికి సంబంధించి ఉత్తమ గమ్యస్థానంలో భాగంగా, వెస్ట్ బెంగాల్ సంస్కృతి ఉత్తమ గమ్యస్థానంలో భాగంగా అంతర్జాతీయ ఇంటర్నేషనల్ ట్రావెల్ అవార్డ్ 2023కి మనకి ఈ యొక్క ఎన్నిక కావడం జరుగుతుంది అని చెప్పడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ అవార్డు చూసుకుంటే మనం నిన్నటి రోజున చెప్పుకున్న కరెంట్ అఫైర్ ఏమిటి అంటే మన భారతదేశాన్ని కొన్ని సంవత్సరాల పాటు ప్రపంచంలోని చాలా దేశాలను పరిపాలించిన ఒక దేశం, రవి అస్తమించని దేశంగా పిలువబడే దేశం, ఆ దేశమే బ్రిటన్. ఆ బ్రిటన్ యొక్క రాణి ఎలిజబెత్ II నిన్నటి రోజున చనిపోవడం జరిగింది. అంటే 8వ తారీఖున చనిపోయింది అని చెప్పుకోవడం జరిగింది. మనం ఇక్కడ ఈ రోజు అదే దేశానికి సంబంధించిన ఆ బ్రిటన్ రాణి 70 సంవత్సరాల కాలం పాటు, 70 సంవత్సరాల 7 నెలల పాటు ఈ యొక్క బ్రిటన్ రాణిగా ఉంది అని చెప్పడం జరిగింది మనం. అయితే ఇక్కడ ఈ రోజున బ్రిటన్ రాజు లేదా రాణి, రాచరిక పాలన కాబట్టి అక్కడ రాజు బాధ్యత చేపట్టడం జరిగింది. ఎవరు అంటే ఎలిజబెత్ II యొక్క కొడుకే ఇతను. ఓకే, లండన్ లోని సెయింట్ జేమ్స్ ప్యాలెస్ లో ఈ ఎలిజబెత్ రాణి యొక్క కొడుకు, ఎలిజబెత్ క్వీన్ యొక్క రాణి కొడుకు అయిన కింగ్ చార్లెస్ III బ్రిటన్ రాజుగా పదవి బాధ్యతలు చేపట్టడం జరిగింది. జరుగుతుంది మనకి. కింగ్ చార్లెస్ III 70 సంవత్సరాల ఏజ్ లో ఇతను పదవి బాధ్యతలు చేపట్టడం జరిగిందిగా చెప్పవచ్చు. ఓకే, కాబట్టి ఈ బ్రిటన్ రాజు ఎవరు, చనిపోయిన రాణి ఎవరు, బ్రిటన్ ప్రధానమంత్రి కూడా రీసెంట్ 2 days బ్యాక్ మనం చెప్పిన కరెంట్ అఫైర్ లో కూడా చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ బ్రిటన్ దేశం నుంచి బ్రిటన్ ప్రధానమంత్రి ఇటీవల ఎన్నికవడం జరిగింది. దాంట్లో భారతదేశానికి చెందిన ఎవరు అంటే మనకి రిషి సునక్ అనే వ్యక్తి కూడా ఓడిపోవడం జరిగింది అని చెప్పడం జరిగింది. దానితో పాటు ఇక్కడ బ్రిటన్ రాణి చనిపోయినది అని చెప్పినాం. ఇక్కడ బ్రిటన్ సంబంధించిన ఇంకో కరెంట్ అఫైర్, బ్రిటన్ రాజుగా కింగ్
చార్లెస్ III అనే వ్యక్తి పదవి బాధ్యతలు చేపట్టడం జరిగింది చెప్పడం జరిగింది మనకి ఇక్కడ. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ సెప్టెంబర్ 9. ఓకే, సెప్టెంబర్ 9 ని మనం ఒక డేగా సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. సెప్టెంబర్ 9ని మనం ఒక దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుంది. సెప్టెంబర్ 9ని మనము ఏ డేగా సెలబ్రేట్ చేస్తామంటే హిమాలయ దివాస్ గా నిర్వహించడం జరుగుతుంది. ఏమని నిర్వహిస్తామంటే హిమాలయ దివాస్ గా నిర్వహించడం జరుగుతుంది. హిమాలయ దివాస్ గా నిర్వహిస్తారు హిమాలయ దివాస్ గా. అయితే ఈ హిమాలయ దివాస్ ని నిర్వహిస్తారు. ఎప్పటి నుంచి నిర్వహిస్తున్నారు అంటే 2015లో ఉత్తరాఖండ్ సీఎం దీన్ని అధికారికంగా ప్రకటించి నిర్వహించడం ప్రారంభించారు. దీన్ని నిర్వహిస్తున్న సంస్థ ఎవరు అంటే నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా. దీనితో పాటు ఎవరంటే నౌలా ఫౌండేషన్. ఈ నౌలా ఫౌండేషన్ ఇద్దరు కలిసి ఈ యొక్క సెప్టెంబర్ 9 హిమాలయ దివాస్ ని నిర్వహించడం జరిగింది. ఈ హిమాలయ దివాస్ ని చూసుకుంటే 2015లో ఉత్తరాఖండ్ సీఎం దీన్ని ప్రారంభించడం జరిగింది అని కూడా మనం చెప్పుకోవడం జరిగింది. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ చూసుకుంటే సెప్టెంబర్ 10ని ఒక డేగా సెలబ్రేట్ చేస్తారు మనకి. అంటే ఈ రోజున సెప్టెంబర్ 10న ఒక డేగా సెలబ్రేట్ చేస్తాము. ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం అంటాము. ఏమిటి అంటే ప్రపంచ ఆత్మహత్యల నివారణ దివాస్ గా నిర్వహించడం జరుగుతుంది. ఏమిటి సార్ ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం అంటే ఈ ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళకి సంబంధించి ఆ నివారణ చేయాలనే ఉద్దేశంతో ఈ దినోత్సవాన్ని ప్రారంభించారు. అయితే దీన్ని మొదటిసారిగా 2003లో దీన్ని మొదటిసారిగా ఆత్మహత్యల నివారణ దినోత్సవంగా చెప్పడం జరుగుతుంది. ఓకే, మనకి ఈ ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత అది ఆత్మహత్యనా లేదంటే హత్యనా అని టెస్ట్ చేస్తారు. దాన్నే పోస్ట్ మార్టం అంట మన భాషలో. అదే సైన్స్ లాంగ్వేజ్ లో ఈ పోస్ట్ మార్టం ను ఏమని పిలుస్తారు అని చూసుకుంటే అటాప్సీ అనే పేరుతో పిలవడం జరుగుతుంది. అంటే ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత అతని హత్యనా లేదంటే ఆత్మహత్యనా తెలియచేసే పరీక్షను పోస్ట్ మార్టం చేసే దాన్ని అటాప్సీ అంటాం. ఈ అటాప్సీ చూసుకుంటే ఈ అటాప్సీలో టెస్ట్ చేసే బోన్ ని ఏమంటారంటే హయాయిడ్ అనే బోన్ అని పిలవడం జరుగుతుంది. ఈ హయాయిడ్ అనే బోన్ ఎక్కడ ఉండడం జరుగుతుంది అంటే మానవ శరీరంలోని నాలుక కింది భాగంలో ఈ హయాయిడ్ అనే బోన్ అనేది ఉండడం జరుగుతుంది. ఓకే, ఈ యొక్క పోస్ట్ మార్టం లో చేసే బోన్ ఏమంటారంటే హయాయిడ్ బోన్ అంటాము. ఓకే, దాని తర్వాత అదే జంతువుల యొక్క పోస్ట్ మార్టం ఏమంటారంటే నిక్రోమ్ అనే పేరుతో పిలవడం జరుగుతుంది అని చెప్పవచ్చు మనకి. దాని తర్వాత చూసుకుంటే మనకి DRDO. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఏమిటి అని చూసుకుంటే మనకి DRDO మరియు ఇండియన్ ఆర్మీ రెండు కూడా కరెంట్ అఫైర్ లో నుంచోవడం జరిగింది. ఏమిటి సార్ DRDO అంటే మనకు ఆల్రెడీ తెలిసింది డిఫెన్స్ అండ్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అండ్ ఇండియన్ ఆర్మీ. ఈ ఇండియన్ ఆర్మీ DRDO రెండు కలిసి ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ అంటే భారతదేశ క్షిపణి పరీక్ష కేంద్రం అయిన ఒరిస్సాలోని వీలర్ దీవి లేదా APJ అబ్దుల్ కలాం ఐలాండ్ నుంచి దీనిని ఈ యొక్క క్షిప సంబంధించిన ఒక 6 విమానాలను పరీక్షించడం జరుగుతుంది. అవి ఏమిటి? ఆ విమానాలు ఏమిటి అంటే QRSAM క్విక్. ఈ యొక్క అబ్రివేషన్ మీన్స్ ఏమిటి? QRSAM అంటే ఏమిటి అంటే క్విక్ రియాక్షన్ సర్ఫేస్ టు ఎయిర్ మిషన్.
ఏమిటి దీని యొక్క అబ్రివేషన్ అంటే క్విక్ రియాక్షన్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ అనే ఒక 6 విమానాలను విజయవంతంగా పరీక్షించారు. ఓకే, డిఆర్డిఓ మరియు ఇండియన్ ఆర్మీ రెండు కలిసి ఒరిస్సాలోని వీలర్ దేవి లేదా ఏపీజే అబ్దుల్ కలాం దేవి నుంచి ఒక క్విక్ రియాక్షన్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్ ని విజయవంతంగా పరీక్షించడం జరిగింది అని మనం ఇక్కడ చెప్పుకుంటూ ఉన్నాము. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఏమిటి అనేది చూద్దాం. ఓకే, భారతదేశంలో అత్యంత ధనవంతుల జాబితాను ఈ రోజున ప్రకటించడం జరిగింది. మనం నిన్నటి రోజున చెప్పుకున్నాం ఒక వ్యక్తి పేరు, భారతదేశంలో ఆసియా ఖండంలోనే అత్యంత ధనవంతుడు అని. ఇతను ఒక 3 గిగా ఫ్యాక్టరీలను ఏర్పాటు చేయబోతున్నాడు అని కూడా మనం నిన్నటి కరెంట్ అఫైర్ లో చెప్పుకున్నాం. అయితే ఈ రోజు అదే అతనికి సంబంధించిన ఒక బిట్ కూడా మన పడింది. ఓకే, ఫ్యాక్చర్ ఇన్ ఇండియా. ఓకే, మనకు ఒక మ్యాథ్స్ ఒక ఇదనేది ఫ్యాక్చర్ ఇన్ ఇండియా భారతదేశంలో అత్యంత ధనవంతుల జాబితాను ప్రకటించడం జరిగింది. ఇండియాలో మిలీనియర్ ఎవరైతే మనీ ల్యాండర్ ఎవరైతే ధనవంతులు ఉంటారో వాళ్ళ యొక్క జాబితాను ప్రకటించడం జరుగుతుంది. అయితే దీంట్లో మొదటిసారిగా ఎవరున్నారంటే గౌతమ్ అదానీ భారతదేశంలో అత్యంత ధనవంతుల జాబితాలో ఉండడం జరుగుతుంది. దాదాపుగా $129.16 బిలియన్ ఉండడం జరుగుతుంది అని చెప్పవచ్చు. ఓకే, రెండోది ముఖేష్ అంబానీ. ఓకే, దాని తర్వాత మూడవ స్థానంలో ఈ మిస్రీ. ఓకే, షావూర్ మిస్రీ. దాని తర్వాత సైరస్ మిస్రీ కుటుంబం అనేది మూడవ స్థానంలో నుంచోవడం జరుగుతుంది. అంటే భారతదేశంలో అత్యంత ధనవంతుల జాబితా చూసుకుంటే మనకి గౌతమ్ అదానీ మొదటి స్థానంలో, ముఖేష్ అంబానీ రెండవ స్థానంలో, మిస్త్రీ అనేది మూడవ స్థానంలో, వాళ్ళ ఫ్యామిలీ మూడవ స్థానంలో ఉండడం జరుగుతుంది. భారతదేశంలో దాదాపుగా 142 మంది బిలియనర్లు ఉంటే వాళ్ళ యొక్క సంపద అనేది 832 బిలియన్ డాలర్లు ఉండడం జరుగుతుంది. అంటే మన భారతదేశ కరెన్సీలో చెప్పుకుంటే 66.36 ట్రిలియన్లు ఉండడం జరుగుతుంది అని చెప్పవచ్చు. ఓకే, కాబట్టి మన భారతదేశంలో అత్యంత ధనవంతుల జాబితాలో మొదటి స్థానం గౌతమ్ అదానీ, మూడవ స్థానం ముఖేష్ అంబానీ, మూడవది మిస్త్రీ కుటుంబం మూడవ స్థానంలో నుంచోవడం జరిగింది అని చెప్పడం జరుగుతుంది. దాని తర్వాత మనం ఇటీవల చెప్పుకున్నాం ఛత్తీస్గఢ్ రాష్ట్రం గురించి చెప్పుకున్నాం. ఏమిటి అంటే ఛత్తీస్గఢ్ లో ఒక జిల్లా ప్రకటించారని చెప్పినాం. అయితే ఈ రోజున ఛత్తీస్గఢ్ లో 32వ జిల్లా 33వ జిల్లాగా ప్రకటించడం జరిగింది. అంటే మొత్తం ఈ రోజు ఛత్తీస్గఢ్ లో మొత్తం 33 జిల్లాలు ఉండడం జరుగుతుంది. అయితే 32వ జిల్లా మానేంద్రఘర్ చర్మి భరత్పూర్, దాని పేరు మానేంద్రఘర్ చర్మి భరత్పూర్ అనే జిల్లా ఒకటి. 33వ జిల్లాగా శక్తి అనే జిల్లాను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క మానేంద్రఘర్ చర్మి భరత్పూర్ అనే జిల్లాను ఏ జిల్లా నుంచి కొరియా అనే జిల్లా నుంచి విడగొట్టి దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. శక్తి అనే జిల్లాను ఓకే జాంబగేరి చంపా అనే జిల్లా నుంచి విడగొట్టి ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే, ఈ యొక్క ఛత్తీస్గఢ్ సీఎం ప్రకటించారు దీన్ని. ఆ ఛత్తీస్గఢ్ సీఎం పేరు భూపేష్ బాఘేల్ అంటాము. అదే ఛత్తీస్గఢ్
క్యాపిటల్ రాయ్పూర్, అటల్ నగర్, నయా రాయ్పూర్ ఏ విధంగా అయినా పిలవచ్చు. అంతకుముందు రాయ్పూర్ ఉండేది, దాన్ని నయా రాయ్పూర్ మార్చారు. దాని తర్వాత అటల్ నగర్ గా కూడా పిలుస్తున్నారు. దాని తర్వాత ఈ ఛత్తీస్గఢ్ గవర్నర్ ఎవరంటే అనసూయ ఉఖే. మనకు ఆల్రెడీ మనం గత కరెంట్ అఫైర్ లో మనం చెప్పుకోవడం జరిగింది మనకి ఇక్కడ. దాని తర్వాత నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఏమిటి అని చూసుకుంటే భారతదేశంలోనే అత్యంత పొడవైన రబ్బర్ డ్యామ్. నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఏమిటి అంటే భారతదేశంలో అత్యంత పొడవైన రబ్బర్ డ్యామ్ అనేది కరెంట్ అఫైర్ లో నుంచి చూడడం జరిగింది. ఎక్కడ ఏర్పాటు చేశారంటే బీహార్ రాష్ట్రంలో ఈ భారతదేశంలోనే అత్యంత పొడవైన డ్యామ్ అనేది ఫాల్గు నది పైన ఏర్పాటు చేయడం జరిగింది. ఏ నది పైన? ఫాల్గు నది పైన దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఫాల్గు నది పైన ఏర్పాటు చేసిన రబ్బర్ డ్యామ్ పేరు గయాజీ డ్యామ్. ఈ డ్యామ్ పేరు ఏంటంటే గయాజీ డ్యామ్ అని పిలవచ్చు. గయాజీ డ్యామ్ భారతదేశంలోనే అత్యంత పొడవైన రబ్బర్ డ్యామ్ గయాజీ డ్యామ్ ఏ నది పైన ఉందంటే ఫాల్గు నది పైన. ఏ రాష్ట్రంలో ఉందంటే బీహార్ రాష్ట్రంలో ఉంది. దీన్ని ప్రారంభించిన వాళ్ళు ఎవరు అని చూసుకుంటే ఈ యొక్క బీహార్ సీఎం అయిన ఎవరు అని చూసుకుంటే బీహార్ సీఎం అయిన నితీష్ కుమార్ దీన్ని ప్రారంభించడం జరిగింది. నితీష్ కుమార్ ప్రారంభించడం జరిగింది. దీని పొడవు చూసుకుంటే 411 మీటర్ల పొడవు, వెడల్పు చూసుకుంటే మనకి 95.3 మీటర్ల వెడల్పు, 3 మీటర్ల ఎత్తు అనేది ఈ డ్యామ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ డ్యామ్ యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే ఇది వర్షాకాలంలో మాత్రమే నీళ్లు ఉంటాయి. వేసవి కాలంలో ఇది పొడిబారిపోవడం జరుగుతుంది. అందుకు ఇక్కడ రబ్బర్ డ్యామ్ ఏర్పాటు చేయడం వలన కాస్తో కూస్తో నీళ్ళు అనేవి ఆగుతాయి. దీంట్లో ముఖ్యంగా ఆ యొక్క పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి పిండ ప్రదానం చేస్తారు. అందుకే అక్కడ నీళ్లు నిల్వ ఉండే విధంగా చేయడం జరుగుతుంది. దాన్ని ఏమంటారంటే పిండ ధాన్. ఓకే, దాని పేరే ఏమంటారంటే పిండ ధాన్ అంటారు. ఈ పిండ ధాన్ని చేయడం కోసం ఈ రబ్బర్ డ్యామ్ ని ఏర్పాటు చేశారు అనేది కూడా ఒకటి. ఏదైతే ఏముంది గాని భారతదేశంలోనే అత్యంత పొడవైన రబ్బర్ డ్యామ్ ఎక్కడ ఉంది అని చూసుకుంటే బీహార్ లో ఉండడం జరుగుతుంది. ఫాల్గు నది పైన గజియా డ్యామ్ పేరు. ఓకే, భారతదేశంలోనే మొట్టమొదటి రబ్బర్ డ్యామ్, భారతదేశంలో కాదు ఆసియా ఖండంలోనే మొట్టమొదటి రబ్బర్ డ్యామ్ అంటేనే మనకు గుర్తు రావాలి జంఝావతి. ఏ డ్యామ్ అంటే జంఝావతి రబ్బర్ డ్యామ్ అంటాము. జంఝావతి నది పైన మన ఆంధ్రప్రదేశ్ లోని విజయనగరం జిల్లాలో ఈ యొక్క జంఝావతి రబ్బర్ డ్యామ్ ఆసియా ఖండంలోనే మొట్టమొదటి రబ్బర్ డ్యామ్ గా చెప్పవచ్చు మనము. ఓకే, ఇలాగా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో పడడానికి ఆస్కారం ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూడండి. దాని తర్వాత చూసుకుంటే మనకి ఈ యొక్క మాజీ ఇండియన్ నేవీ చీఫ్ గా పనిచేసిన ఒక వ్యక్తికి సింగపూర్ యొక్క అత్యున్నతమైన సైనిక అవార్డు అనేది, సింగపూర్ యొక్క సైనిక అత్యున్నతమైన అవార్డు అనేది లభించడం జరిగింది. ఏమిటి సార్ అది ఏమిటి అని చూస్తే ఒకసారి చూద్దాం. మన మాజీ ఇండియన్ నేవీ సునీల్ లంబా ఎవరు అని చూసుకుంటే మాజీ ఇండియన్ నేవీ చీఫ్ గా పనిచేసిన వ్యక్తి సునీల్ లంబాకి సింగపూర్ దేశం యొక్క అత్యున్నతమైన సైనిక పురస్కారం అనేది లభించడం జరిగింది. ఏమిటి సార్ దాని పేరు అంటే మెరిటోరియస్ సర్వీస్ మెడల్ అంటారు. మెరిటోరియస్ సర్వీస్ మెడల్ అని పిలవడం జరుగుతుంది. ఈ సర్వీస్ మెడల్ ని అందజేయడం జరుగుతుంది మనకి దీన్ని. ఓకే,
ఆ సర్వీస్ మెడల్ ప్రెసిడెంట్ అందజేయడం జరుగుతుంది. ఇటీవల భారతదేశానికి చెందిన ఏ వ్యక్తికి ఈ యొక్క సింగపూర్ యొక్క సైనిక అత్యున్నతమైన అవార్డు లభించింది అంటే సునీల్ లంబా. అవార్డు పేరు మెరిటోరియస్ సర్వీస్ మెడల్ అనేది లభించడం జరుగుతుంది, మనకి చెప్పడం జరుగుతుంది ఇక్కడ. ఓకే, దాని తర్వాత చూసుకుంటే మానవ హక్కుల తదుపరి చైర్మన్ గా విశ్వ మానవ హక్కులు అంటారు. విశ్వ మానవ హక్కుల చైర్మన్ గా ఒక వ్యక్తిని నెక్స్ట్ ఈ హ్యూమన్ రైట్స్ కమిషన్ సంబంధించి ఒక మానవ హక్కుల చీఫ్ లేదా చైర్మన్ గా ఒక వ్యక్తిని నియమించడం జరిగింది. అతని పేరు వోల్కర్ టర్క్. ఎవరు అంటే వోల్కర్ టర్క్ అనే వ్యక్తిని నియమించడం జరుగుతుంది. ఈ వోల్కర్ టర్క్ అనే వ్యక్తిని UNHCR యునైటెడ్ నేషన్ హై కమిషనర్ రిఫ్యూజ్ లో ఇతను వోల్కర్ టర్క్ అనే వ్యక్తి UNHCR లో అసిస్టెంట్ కమిషనర్ గా పనిచేసిన వ్యక్తి. ఓకే, యునైటెడ్ నేషన్ హై కమిషనర్ రిఫ్యూజ్ లో ఇతను ఒక చీఫ్ గా అసిస్టెంట్ చీఫ్ గా పనిచేశాడు. ఇతన్ని మానవ హక్కుల యునైటెడ్ నేషన్ యొక్క మానవ హక్కుల చైర్మన్ లేదా మానవ హక్కుల చైర్మన్ లేదా చీఫ్ గా ఇతన్ని నియమించడం జరుగుతుంది. ఓకే, దీనిని యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీతో పాటు యునైటెడ్ నేషన్ సెక్రటరీ జనరల్ అయిన అంటోనియో గుటెరస్ కూడా ఇతనికి ఆమోదం తెలిపాడు అని చెప్పవచ్చు మనకి ఇది. ఓకే, కొంచెం జాగ్రత్త చూసుకోండి, ఇక్కడ నుంచి బిట్టుపడడానికి ఆస్కారం ఉంది. దాని తర్వాత ఇండిగో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా ఎవరు అంటే ఇండిగో చీఫ్ ఎగ్జిక్యూటివ్ CEO గా ఒక వ్యక్తిని నియమించడం జరిగింది. ఇండిగో ఎయిర్లైన్స్ సంబంధించిన ఒక వ్యక్తి. ఒకరి స్థానంలో రోనోజై దత్తా స్థానంలో పీటర్ ఎల్బర్స్ ఇండిగో CEO గా ఎవరు అంటే పీటర్ ఎల్బర్స్ అనే వ్యక్తిని నియమించడం జరిగింది. ఇతను ఎవరి స్థానంలో అంటే రోనోజై దత్తా స్థానంలో. మనకు అదల్లా అవసరం లేదు. ఇండిగో యొక్క CEO గా ఎవరు నియమించబడ్డారంటే పీటర్ ఎల్బర్స్ అనే వ్యక్తిని నియమించడం జరుగుతుంది. దాని తర్వాత నెక్స్ట్ ఒక ప్రతిష్టాత్మకమైన ఒక పథకం అనేది ప్రకటించడం జరిగింది. ఆ పథకాన్ని మన భారత రాష్ట్రపతి దీన్ని ప్రకటించారు అని చెప్పవచ్చు. భారత రాష్ట్రపతి మనకి ఎవరో తెలిసిందే, రీసెంట్ ఎలక్షన్లు కూడా జరిగాయి. భారత రాష్ట్రపతి ఇండియన్ ప్రెసిడెంట్ భారత రాష్ట్రపతి అయిన ద్రౌపది ముర్ము గారు మన భారతదేశానికి సంబంధించి ఒక పథకాన్ని ఒక కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది. ఓకే, ఏమిటి అంటే ప్రధానమంత్రి టీబీ ముక్త్ భారత్ అభియాన్. ప్రైమ్ మినిస్టర్ టీబీ భారత్ ముక్త్ అభియాన్. ఓకే, ఆ పథకం లేదా కార్యక్రమం పేరు ప్రధానమంత్రి టీబీ భారత్ ముక్త్ అభియాన్ అనే పథకాన్ని ప్రకటించారు. ఇది గతంలో ఎప్పుడో ప్రకటించారు, కానీ మళ్ళీ ఒకసారి ఇది చేశారు. అయితే పథకం పేరు కొత్తది. అంతకుముందు భారతదేశం 2025 కల్లా భారతదేశ టీబీ రహిత దేశంగా ప్రకటించాలని ప్రకటించారు, కానీ ఈ పథకాన్ని పేరు ప్రధానమంత్రి టీబీ భారత్ ముక్త్ అభియాన్. ఏమిటి అంటే 2025 నాటికి భారత్ లో టీబీ లేకుండా చెయ్యాలి అని లక్ష్యంగా పెట్టడం జరిగింది. ఓకే, దీన్ని పిలుపునివ్వడం జరిగింది. అయితే ఎవరైనా దాతలు ఈ యొక్క టీబీ రోగులకు సహాయం చేస్తే లేదా టీబీ రోగులను సహాయం చేస్తే వాళ్ళకు ఒక పేరుతో పిలవడం జరుగుతుందని చెప్పడం జరిగింది. దాని పేరే నీ క్షయ మిత్ర అనే దాన్ని ప్రారంభించారు. ఏమిటి అంటే ఎవరైతే టీబీ రోగులకు సహాయం చేస్తారో వాళ్ళకి పిలిచే పేరే నీ క్షయ మిత్ర.
అయితే భారతదేశం ఏ సంవత్సరం నాటి టీబీ రహిత దేశంగా ప్రకటించాలనుకున్నారు? 2025కి. దాని పేరు ప్రధానమంత్రి టీబీ భారత్ ముక్త్ అభియాన్ గా ప్రకటించారు అని చెప్పడం జరుగుతుంది. దాని తర్వాత మనకి ఇటీవల నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ ఒక ఉచిత సలహాలు, ఉచిత న్యాయ సలహాలు ఇచ్చే ఒక సంస్థ అని మనము చెప్పాము. దాని యొక్క చైర్పర్సన్ గా కూడా ఒక వ్యక్తిని నియమించారని చెప్పాము. అది ఏంటంటే నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ. ఈ నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ యొక్క చైర్మన్ గా డివై చంద్రచూడ్ అనే వ్యక్తిని నియమించారని చెప్పాము మనం గతంలో. అయితే ఈ యొక్క నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ ఏం చేసిందంటే ఒక దానిని ప్రారంభించడం జరిగింది. సెంటర్ ఫర్ సిటిజన్ సర్వీస్ అనే దానిని ప్రారంభించారు. దీనిని ఎవరు ప్రారంభించారంటే మన భారతదేశ సిజేఐ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా దీన్ని ప్రారంభించడం జరిగింది. ఎవరంటే యు లలిత్ గారు, ఉమేష్ ఉదయ్ లలిత్ గారు అంటాము. లలిత్ గారు ప్రారంభించారు. సెంట్రల్ సిటిజన్ సర్వీస్ ని ఈ యొక్క నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీలో భాగంగా దీన్ని ప్రారంభించారు. దీని యొక్క చైర్మన్ లేదా డైరెక్టర్ ఎవరెవరంటే డివై చంద్రచూడ్ అని చెప్పవచ్చు అని మనం చెప్పాము. ఎప్పుడు ఏర్పాటైంది ఈ యొక్క NALSA నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ? 1987లో ప్రారంభించడం జరిగింది. యాక్ట్ ఎప్పుడు చేశారు అంటే ఈ యొక్క నేషనల్ లీగల్ సర్వీస్ యాక్ట్ ఎప్పుడంటే 1987. ఎప్పుడు స్థాపన చేశారంటే 1995. మనం గత క్లాసులో 95 చెప్పింటాము. ఈ యాక్ట్ మాత్రం 87. పార్లమెంట్ 87లో చట్టం చేసింది. 1995లో మనకి నవంబర్ 9 నుంచి ఇది అమల్లోకి వచ్చింది. మనకి యాక్సెస్ టు, దీని యొక్క ఒక నినాదం ఉంది. యాక్సెస్ టు జస్టిస్ ఫర్ ఆల్ అనే ఒక నినాదం కూడా ఉండడం జరుగుతుంది. దాని తర్వాత నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఏమిటి అంటే తమిళనాడు రాష్ట్రం గురించి మనం ఒక పథకం అని చెప్పాం. మోడల్ స్కూల్స్, ఎక్సలెన్స్ స్కూల్స్ సంబంధించిన ఢిల్లీ ముఖ్యమంత్రి అయిన అరవింద్ కేజ్రీవాల్ యొక్క స్థానంలో దీన్ని ఏర్పాటు చేశారు అని. దానికి సంబంధించి ఇంకో పథకం అనేది రావడం జరిగింది. తమిళనాడు సీఎం అయిన ఎంకే స్టాలిన్ ఒక పథకం ప్రారంభించారు. ఆ పథకం పేరే ఏమిటి అంటే పుదుమై పెన్. ఆ పథకం పేరు పుదుమై పెన్ అనే పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ పుదుమై పెన్ పథకం అంటే ఏమిటి అంటే మామూలువార్ రామ అమృత్ అమయార్. ఏమిటి అంటే మామూలువార్ రామ అమృతం అమయార్ అనే పేరుతో ఉన్న పాఠశాలలో విద్యా భరోసా పథకం. అంటే ముఖ్యంగా పుదుమై పెన్ అనేది ఒక విద్యా భరోసా పథకం. దీని ద్వారా 5 నుంచి 12వ తరగతి వరకు చదివే పిల్లవాళ్ళకి 5 నుంచి 12వ తరగతి వరకు చదివే పిల్లవాళ్ళకి ఈ యొక్క పథకం కింద ప్రతి నెల కూడా 1000 రూపాయలు ఇస్తారు ఎవ్రీ మంత్. ఓకే, విద్యా భరోసా పథకం పుదుమై పెన్. మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఈ విద్యా భరోసా కావచ్చు, విద్యా కానుక కావచ్చు, అమ్మ బడి పథకం కావచ్చు, ఇలాంటి పథకాలలాగే ఈ పథకం కూడా చెప్పడం జరుగుతుంది మనకి. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ లో భాగంగా మనం చూసుకుంటే ఒక స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ సంబంధించి ఒక కరెంట్ అఫైర్ రావడం జరిగింది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అనేది ఏం చేసింది అంటే ఒక పథకంని ప్రారంభించింది. ఆ పథకం పేరు ఏమిటి అని చూసుకుంటే రెయిన్బో సేవింగ్ అకౌంట్స్. ఏది అని చూసుకుంటే ESAF ఏం చేసింది అంటే ఇది ఒక స్మాల్ ఫైనాన్స్ సేవింగ్ బ్యాంక్. ఇది ఈ స్మాల్ ఫైనాన్స్ సేవింగ్ బ్యాంక్ ఏం చేసిందంటే ఈ ట్రాన్స్జెండర్ ఎవరైతే ఉన్నారో
అంటే ఈ ట్రాన్స్జెండర్ కమ్యూనిటీకి సంబంధించి అధిక పొదుపులు, అధిక సేవింగ్ ఖాతాలు, రుణ పథకాలు వచ్చే విధంగా, అంటే అకౌంట్ కు సంబంధించి స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఇదేం చేసింది, స్మాల్ ఫైనాన్సింగ్ సేవింగ్ బ్యాంక్ సంబంధించి ఏం చేసిందంటే ఈ థర్డ్ జెండర్ లేదా ఈ ట్రాన్స్జెండర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక అకౌంట్ అని ప్రారంభించింది. దాన్ని రెయిన్బో సేవింగ్ అకౌంట్, రెయిన్బో సేవింగ్ ఖాతా లేదా అకౌంట్ ని ప్రారంభించడం జరిగింది. ఎవరైతే ట్రాన్స్జెండర్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు దాంట్లో పొదుపు చేసుకుంటే వాళ్ళకి ఎక్కువగా వడ్డీ రేట్లు వచ్చే విధంగా దీన్ని ఇచ్చేయడం జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి మనకి ఆర్బిఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గతంలోనే 2015లో ఒక దాన్ని తీసుకొచ్చింది వీళ్ళకి సంబంధించిన. 2015లో ఆర్బిఐ ఏమని చెప్పింది అంటే ఏదైనా ఒక ఫార్మ్ గాని ఒక దరఖాస్తు చేసుకునేటప్పుడు ఆ దరఖాస్తులో ఖచ్చితంగా థర్డ్ జెండర్ అనే ఒక ఆప్షన్ ని ఖచ్చితంగా కల్పించండి అని చెప్పింది. ఏదైనా ఒక అప్లికేషన్ గానీ ఒక ఫామ్ నింపేటప్పుడు దాంట్లో ఖచ్చితంగా ఏం చేయాలంట, ఒక దాన్ని అదే థర్డ్ జెండర్ అనే ఒక కాలం ని ఏర్పాటు చేయండి. ఓకే, మేల్ అండ్ ఫిమేల్ అనేది ఉండేది. 2015లో ఈ థర్డ్ జెండర్ అనే ఆప్షన్ ను కూడా తీసుకొచ్చారని దీని అర్థం. ఓకే, దాని తర్వాత చూసుకుంటే మనకి నెక్స్ట్ యునెస్కో ఒక సంబంధించి ఒక కరెంట్ అఫైర్ రావడం జరిగింది. యునెస్కో ఏమిటి, యునైటెడ్ నేషన్ ఎడ్యుకేషన్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్. మనం దీని గురించి గత క్లాస్ లో నిన్నటి క్లాస్ లో కరెంట్ అఫైర్ క్లాస్ లో చెప్పుకున్నాం. ఓకే, అది ఎప్పుడు స్థాపించారు, ఎలా స్థాపించారు అనేది. కాబట్టి మనకి యునెస్కో, యునైటెడ్ నేషన్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్, ఇది ఏం చేసిందంటే భారతదేశంలోని 3 లర్నింగ్ సిటీలను, ఓకే, లర్నింగ్ సిటీలను ఎంపిక చేసింది. 3 లర్నింగ్ సిటీలను ఎంపిక చేసుకుంది. లర్నింగ్ సిటీ నెట్వర్క్ అంటారు. దాంట్లో 3 ఎంపికయ్యాయి. ఎక్కడ నుంచి, ఇండియా నుంచి ఎన్నిక కాబడింది ఎన్ని, 3. మొత్తం 77, ప్రపంచవ్యాప్తంగా 77 ఎంపిక కాబడితే దాంట్లో భారతదేశానికి సంబంధించి 3 ఉన్నాయి. దాంట్లో తెలంగాణ సంబంధించి మన వరంగల్ ఎంపిక కావడం జరిగింది. వరంగల్ మన తెలంగాణ అభ్యర్థులు కాస్త జాగ్రత్త. ఇటీవల యునెస్కోలో లర్నింగ్ సిటీ నెట్వర్క్ లో భారతదేశం నుంచి ఎన్ని అంటే 3, దాంట్లో తెలంగాణ నుంచి 1 వరంగల్, కేరళ నుంచి 2 సిటీలు ఎంపిక కాబడ్డాయి. ఒకటి చూసుకుంటే కేరళ నుంచి త్రిశూర్, దాని తర్వాత నీలంబర్ అనే సిటీ ఎంపిక చేయబడి ఉంది అని చెప్పవచ్చు. నీలంబర్ అనే సిటీ అనేది ఎంపిక చేయబడింది అని చెప్పవచ్చు మనకి ఇక్కడ. ఓకే, ఇది మన భారతదేశంలో ఉన్న ఈ యొక్క కరెంట్ అఫైర్. ఓకే, ఏవైనా మిగిలిన అంశాలు ఉంటే రేపటి కరెంట్ అఫైర్ లో చూసుకుందాం. ఓకే, మీ లెజన్ స్వామి, ఆర్ఎస్ అకాడమీ, కర్నూలు. ప్రతిరోజు కూడా మనకి ఆర్ఎస్ అకాడమీలో ఎగ్జామ్స్ అనేవి జరుగుతున్నాయి. దానితో పాటు ప్రతి ఆదివారం గ్రాండ్ టెస్ట్, మళ్ళీ ఈ రేపటి సోమవారం మెగా డెమో, రేపటి రోజున ఈ ఎగ్జామ్ గ్రాండ్ టెస్ట్ పైన ఎక్స్ప్లెనేషన్ కూడా ఉండడం జరుగుతుంది. ఓకే, సదా మీ సేవలో లెజెండ్ స్వామి. జై హింద్.